అయితే మనం ఇప్పుడు గుప్తకాశీ నుంచి పిప్పలకోటికి వెళ్తున్నామండి. పిప్పలకోటిలో మనము ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాము. వెళ్ళే దారిలో మనము 3 ప్రయాగులు ఉన్నాయన్నమాట. ఆ ప్రయాగులు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, కానీ దిగి మేము వెళ్ళి వ్యూ పాయింట్ చూడడానికి వీలుండదు. బస్సులో నుంచే ఆ విజువల్స్ అనేది క్యాప్చర్ చేసిన తర్వాత మేము పిప్పలకోటిలో స్టే చేస్తాము నైట్. రేపు మేము బద్రీనాథుడి దగ్గరికి వెళ్తున్నాము. అది మా 4వ ధాము, అది చివరి ధామ్ అనమాట మేము వెళ్ళేది. సో రేపు విశేషాలు చాలా చాలా బాగుంటాయి. ఈరోజైతే మేము ఏవైతే విజువల్స్ వ్యూ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాము. మనం ఇప్పుడు రుద్రప్రయాగ్లో ఆగాము. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన ప్రవాహం ఉందో. అలకనంద మరియు మందాకిని అనమాట. మందాకిని మనం కేదార్నాథ్లో చూసాం, అక్కడ నుంచి ఫ్లో అవ్వుకుంటూ వస్తుంది. అలకనంద మరియు ఆ మందాకిని కలర్స్ ఇక్కడ చూస్తే మడ్ గ్రీన్, ఇంకొకటి కంప్లీట్ బ్లూలో ఉన్నాయన్నమాట. సో ఎంత బ్యూటిఫుల్గా, సంగం అంటే అసలు వాటర్స్ కలవకుండా వాటి యొక్క ధారలో, వాటి యొక్క ప్రవాహంలో అవి ఎలా అయితే సపరేట్గా ఫ్లో అవ్వాలో అలా అవుతుంది. ఇది రుద్రప్రయాగ్లో కనిపిస్తుంది మనకి. ఈ సంగంలో అందరూ స్నానాలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందండి, కన్నుల పండుగగా ఉంది చూడడానికి. మీరు ఒకసారి చూడండి ఇటు. మేము రుద్రప్రయాగ్లో చూస్తున్న ఈ వ్యూ గురించి మేడంని అడుగుదాం. మేడం ఎలా అనిపిస్తుంది చూడండి. ఇది నదులు, 2 నదులు కలిసి సపరేట్గా వచ్చి ఒకచోట కలవసి ప్రవహించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆ దృశ్యం కూడా అక్కడ సపరేట్గా కనిపిస్తుంది. కలిసి ప్రవహించేటప్పుడు కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్స్ సపరేట్గా కనిపిస్తుంది. ఇది చాలా బాగుంది. ఇది అసలు ఎంత బాగుందో కదా, అసలు రిఫ్రెషింగ్గా ఉంది. అల్కానంద మరియు మందాకిని అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. అంత ఎక్కువ వేడిగా లేదు, చల్లగా లేదు. ఎంజాయ్ చేస్తున్నాం. అదండి మా రుద్రప్రయాగ్లో మేము చూసిన సంగం యొక్క అనుభూతి అనమాట. హాయ్ అండి, మనము ఇప్పుడు హిందూ టూర్స్ వాళ్ళు మనని ఇక్కడ పిప్పలకోటికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మేము బద్రీకి రేపు మార్నింగ్ దర్శనానికి 2 గంటలకి బయలుదేరిపోతున్నాం. ఎందుకంటే అక్కడ బ్రహ్మకపాలంలో చాలామంది పిండ ప్రదానాలు అర్పించడానికి రెడీగా ఉండడం వల్ల. సో ముఖ్యంగా ఏంటంటే ఈ హోటల్ ఏదైతే ఇచ్చారో, హోటల్ శౌర్య ఇచ్చారండి. ఒకసారి చూపిస్తారు చూడండి. హోటల్ శౌర్య, దీనిలో మనకు ఒక రూమ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ హోటల్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాము. వ్యూ అయితే అటువైపు చాలా బాగుందండి వ్యూ అయితే. సో ఇది 2nd ఫ్లోర్లో వచ్చింది మనకి రూమ్. రండి ఆ 2nd ఫ్లోర్లో రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో చాలా స్పేషియస్గా ఉంది.
ఫస్ట్ ఇక్కడ బెడ్, దాని తర్వాత సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చారు, వ్యూ కూడా ఉంది. అదేవిధంగా వాష్రూమ్ చాలా నీట్గా స్పేషియస్గా కూడా ఉంది. నైస్. వ్యూ ఏ విధంగా ఉందో చూద్దాం. వ్యూ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచి రూమ్ ఇచ్చినందుకు హిందూ టూర్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ మనమైతే ఇప్పుడు స్టే చేసేసి నెక్స్ట్ మనకి లంచ్ అరేంజ్ చేశారు. లంచ్ చేసేసుకున్న తర్వాత ఏం చేద్దాము అనేది నెక్స్ట్ యాక్షన్ ప్లాన్లో చూపిద్దాం.